నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, సార్ ఓపెన్ పోర్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారండి. సో ఓపెన్ పోర్స్ అనేటివి చాలా కామన్ ప్రాబ్లం అండి. ఓపెన్ పోర్స్ అనేది వచ్చేసినప్పుడు మన చర్మం లోపలికి మనకి విపరీతంగా మనకి ఆ డల్నెస్ వచ్చేసినట్టుగా ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫెయిర్ స్కిన్లో, డార్క్ స్కిన్లో ఓపెన్ పోర్స్లో అక్కడ నల్ల చుక్కలాగా మారిపోతూ ఉంటుంది అనమాట. సో అది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇతరత్ర స్కిన్ అంతా హైడ్రేట్ అయి ఉంటుందండి. కానీ ఈ భాగంలో ఇక్కడ కొద్దిగా ఓపెన్ పోర్స్ అనేటివి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక్కడ ఓపెన్ పోర్స్ అనేటివి ఎందుకు వస్తాయి, అసలు ఏంటివి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. డైలేటెడ్ సెబేషియస్ గ్లాండ్స్ అంటే మనకి ఆయిల్ గ్లాండ్స్ అనేటివి వెడల్పుగా ఓపెన్ అవ్వటం తోటి ఓపెన్ పోర్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి. కానీ ఇది ఎందుకు వస్తుంది? ఓపెన్ పోర్స్ లో ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ పెరుగుతుందనంటే అలా కాదండి. ఓపెన్ పోర్స్ అనేటివి మనకు వచ్చేది లోపల ఉన్న కొల్లాజన్ డెఫిసిట్ తోటి వస్తూ ఉంటుంది. మనకి చర్మంలో పైన పొర కింద పొర అంటాం కదండి. సో పైన పొర అనేది చర్మం అనేది మనకి సన్న పొర ఉంటుంది అనమాట. మన పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్లో 1,00,000 వంతు సైజ్ అది ఉంటుంది అనమాట పైన పొర. ఈ 1,00,000 వంతు సైజులో మనకి డర్మిస్ అనేది పెద్ద పొరలాగా ఉంటుంది అనమాట. అక్కడ కొల్లాజన్ అనేది బాగా నిలబెడుతూ ఉంటుంది. ఈ కొల్లాజన్ అనేది బాగా నిలబెడుతూ ఉండటానికని అక్కడ మనకి మంచి హైలోనిక్ యాసిడ్, అలానే కొల్లాజన్, ఎలాస్టిన్ ఇలాంటి అనేక రకమైన కెమికల్స్ అక్కడ ఉండి స్ట్రెంథెన్ గా ఉంటుందన్నమాట. కానీ రాను రాను మనకి ఏమవుతుందనంటే చర్మం మనకి ఇలా ఏజింగ్ అవుతున్నప్పుడు చర్మం ఇలా ముందుకి కదిలిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు మీరు అద్దం ముంగట నిలబడి చర్మంని ఇలా స్ట్రెచ్ చేసి చూడండి. మీకు ఓపెన్ పోర్స్ అక్కడ తగ్గినాయి అనంటే సాగింగ్ తోటి వచ్చినట్టు అనమాట. అదే మొటిమల గుంతలు ఉంటాయండి. మొటిమల గుంతలు మీరు స్ట్రెచ్ చేసినా మీకు అక్కడ గుంతల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అవి మొటిమల గుంతలు అనమాట. అంటే మొటిమలు వచ్చేసి గుంతల్లాగా మారిపోవటం, లేతే వ్యారిసెల్లా జాస్టర్ అంటాం అనమాట. అంటే మనకి వ్యారిసెల్లా ఫీవర్ అని అంటాం కదండి, అమ్మవారి ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఆ అమ్మవారితో వచ్చిన దానికి గుంతలు కానీ ఇలా లేకపోతే దెబ్బలు తగలటం తోటి కానీ ఆ గుంతలు వస్తూ ఉంటాయి. కానీ ఓపెన్ పోర్స్ అనేది మీరు స్కిన్ ఇలా స్ట్రెచ్ చేశారని అంటే మాక్సిమం తగ్గుతూ ఉంటాయి. అంటే ఆ కొల్లాజన్ డెఫిసిట్ అన్నట్టు అయినట్టు అనమాట. అయితే దీనికి క్రీమ్స్ పెట్టేస్తే సరిపోతుందా అని అంటే క్రీమ్స్ పెడితే సరిపోదండి. క్రీమ్స్ అనేది మనం పెడుతూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ అది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే క్రీమ్స్ అనేటివి పైన పొరలో పైన లేయర్ వరకే పనిచేస్తుందండి, డర్మిస్ లోపలికి వెళ్ళదండి అది. సో అందుకోసమని కింద పొరలోకి మనకి ఇంపాక్ట్ తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి, ఓపెన్ పోర్స్ ఎలా తగ్గించుకుంటామనంటే మైక్రో డిస్పోర్ట్ అని ఇంజెక్షన్స్ ఉంటాయండి. మైక్రో డిస్పోర్ట్ అనేది మనకు అక్కడ ఇంజెక్షన్ ఇవ్వటం తోటి ఏమవుతుందనంటే మనకి అక్కడ చర్మంలో అక్కడ స్మూత్నెస్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. ఆ స్మూత్నెస్ అనేది రిలాక్స్ అవ్వటం తోటి ఏమవుతుందంటే చర్మం అనేది సాఫ్ట్గా అయిపోతూ ఉంటుంది. బూస్టర్స్ అనేటివి ఉంటాయి. బూస్టర్స్ అనేటివి ఏంటంటే చర్మంలో మనకి అక్కడ హైలోనిక్ యాసిడ్ ఇచ్చేస్తున్నప్పుడు చర్మంలో అక్కడ సాఫ్ట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ చర్మంలో అక్కడ సాఫ్ట్నెస్ అనేది పెరగటానికని హైడ్రేషన్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఆ బూస్టర్స్ అనేటివి హైలోనిక్ యాసిడ్ అక్కడ ఇచ్చినప్పుడు వాటర్ని బాగా అబ్జార్బ్ చేసి కొత్త కొల్లాజన్ని కూడా మనకి స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ కొత్త కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేయటానికని మనకి ఈ హైలోనిక్ యాసిడ్ అనేది చాలా బెనిఫిట్గా వస్తూ ఉంటుంది. సో చర్మంలో మనకి హైలోనిక్ యాసిడ్ ఇచ్చి అలానే మైక్రో డిస్పోర్ట్స్ చేయటం తోటి చర్మంలో సాఫ్ట్నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఓపెన్ పోర్సే కాకుండా గుంతలు కూడా ఉంటాయండి కొంతమందికి. అలాంటప్పుడు మార్ఫియస్ 8 అని చాలా అడ్వాన్స్ మెషిన్ ఉంటుందండి. ఇది మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ చేయటం తోటి కూడా చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేవి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ చేయటం తోటి చర్మంలో మనకి సాఫ్ట్నెస్ అనేది పెరిగి కొత్త కొల్లాజన్ అనేది కూడా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుందండి. అప్పుడు చర్మంలో స్కిన్ టైట్నింగ్ కూడా అయ్యి చర్మంలో ఓపెన్ పోర్స్ అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ రావటానికని మనకి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవటానికని మనం ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చండి. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు ఉంటే కనుక నా సబ్స్క్రైబర్ పెట్టారు కదండి కామెంట్, ఆ విధంగా పెడితే నేను మీకు తప్పకుండా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రాగలుగుతాను. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు రాగలుగుతాను. ఇతరత్ర ఏమైనా టాపిక్స్ ఉన్నా కానీ మంచి టాపిక్స్ ఇంట్రెస్టింగ్ మీకు డౌట్స్ ఉన్నాయి అని అంటే ఆ టాపిక్స్ని కూడా మీరు సజెస్ట్ చేయండి కామెంట్స్లో. దానికి తగ్గట్టుగా ఇవాళ నేను చేశాను కదండి, అలా చేస్తాను. అలానే నా వీడియోస్ని దయచేసి షేర్ చేయండి. ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రాగలుగుతాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.